దేవుడికి సేవ చేసినప్పుడు మనిషిని మనం ముందుగా చీట్ చేయగలదు. ఫస్ట్ ఏ వ్యక్తి సరే ప్రతి ఒక్కరిని దేవుడే సృష్టించాడు. ఈ పొట్టుగా ఉన్నాడు, ఇది పొడగ్గా ఉన్నాడు, ఈ బ్లాక్ గా ఉన్నాడు, ఇతను కొంచెం వేరే వ్యక్తి, వేరే కులము అని మనం ఏది చూడగలదు. ఫస్ట్ దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన యొక్క స్వరూపంతోనూ ఆయన యొక్క రూపంతోనూ ప్రతి మానవుని సృష్టించారు. దేవుడు సేవలోకి వచ్చే వ్యక్తి ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడికి పని చేయాలి. దేవుడికి పని చేసినప్పుడు మనం ఏ రూపాన్ని అసలు ఆలోచన చేయగలదు. ఫస్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక బలవంతుడైన వ్యక్తి, మహారాజ్యాన్ని ఓడించిన వ్యక్తి, దేవుడికి యథార్థంగా చాలా పౌరస్యంగా జీవించిన వ్యక్తి, చాలా యుద్ధంలోనూ మహావీరుడై గొప్ప వ్యక్తి, ఒక టైంలోనూ ఆయనకి ఏమవుతుందంటే పాపం చేయడం జరుగుతుంది. అంటే అంత వీరుడు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడించి గజగజగా ఆడించి అంత పౌరుషంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి దావీదు మహారాజు గారు ఒక సందర్భంలో ఒక స్త్రీని బట్టి ఏమవుతుందంటే తన దుష్కార్యం చేస్తాడు. దేవుడికి నచ్చదు. ఆయన చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఆయన గొర్రెలు కాపరి, గొర్రెల్ని కాచేవాడు దావీదు మహారాజు గారు. అక్కడ సౌలు గారు రాజుగా ఉన్నారు. ఆ ప్లేస్ లోను దావీదు మహారాజు గారిని ఒక రాజుగా నిర్మించాలని దేవుడు సమూయేలు గారితోనూ చెప్తారు. ఎస్ఐ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ సమూయేలు గారు, మీ కుమారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొనిరా, దేవుడు అభిషేకించబడ్డారని చెప్తారనమాట. అక్కడ ఏం చేస్తారంటే కుమారులందరూ వస్తారు, 7 కుమారులు వస్తారు. కడసల వారి కుమారుడు ఒకడు ఉంటాడు, దావీదు మహారాజు గారు. మనం చదువుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగా సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టడము. ఇందాకేం చెప్పాను, దావీదు మహారాజు గారు ఆయన ఏంటి బాలుడు, చిన్న వ్యక్తి, కుమారుడు. దేవుడు ముందు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తితోనూ దేవుడికి పని చేసుకోవాలని ఏం చేస్తారు, ఇశ్రాయేలు ప్రజల పైన రాజుగా నిర్మించాలని ఏం చేస్తారంటే ముందుగా ఏర్పాటు చేసుకుంటారనమాట. నువ్వు ఇశ్రాయేలు ఇంటికి వెళ్ళు, ఆ దావీదు గారు ఉంటారు, అతనికి మీరేం చేయాలంటే అభిషేకం చెయ్యని చెప్తారు, మహారాజుగా నిర్మిస్తారనమాట. మనం చదువుదాం. ఆ ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు ఏం చేస్తారంటే పై రూపాన్ని లక్ష్య పెడతారు. పై రూపాన్ని లక్ష్య పెడతారు కట్రా, పై రూపాన్నే లక్ష్య పెడతారు. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు, హృదయాల్ని లక్ష్య పెడతాడు. మన దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు. మన దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు దేవుడికి సన్నిధిలోనూ ఏ మాత్రము ఉండడు. అందుకే స్టార్టింగ్ ఏం చెప్పాను, పొట్టుగా ఉన్నాడా, పొడగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, అవన్నీ మనం చూడకూడదు. ఆ వ్యక్తిని కూడా దేవుడే సృష్టించాడు. ఆ వ్యక్తి కూడా దేవుడికి సేవకి వాడబడాల. అందుకే దావీదు మహారాజు గురించి ముందే ఉత్తరం ఇస్తారు. ఎవరికి? సమూయేలు గారికి. ఏమనిస్తారు? ఎత్తు చూడక అని ముందే చెప్తారనమాట. చదువుదాం. సమూయేలు మొదటి అధ్యాయము 16వ వచనము, 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగా సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని తోసివేసి ఉన్నాను. అంటే పై రూపాన్ని ఎవరైతే లక్ష్య పెడతారో దేవుడు అంగీకరించరు, బయటికి తోసివేసేస్తాను అంటున్నారు దేవుడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టేది, కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టను. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారనమాట. దావీదు మహారాజు గారు హృదయాన్ని ఎదిగారు అక్కడ దేవుడు. అందుకే
సమూయేలు గారిని పంపించి అభిషేకం చేయము, ఇశ్రాయేలు పైన రాజుగా నిర్మిస్తానని చెప్తారు. ఎవరికి? దావీదు మహారాజు గారికి. యెషయా ఇంటికి వెళ్తారు. ఎవరు వెళ్తారు? సమూయేలు గారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ కుమారులను పిలుస్తారు అనమాట. కానీ ఎదురుగా ఉంటారు అక్కడ కుమారులు. ఆ ఎదురు కుమారుల్లోనూ కలవరసారి ఒకడు ఉంటారు. ఎవరు? దావీదు మహారాజు గారు, గొర్రెలు కాపరి. ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత చదువుదాం మనం. 1 సమూయేలు 16:10 13. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, ఎవరు ఎదుటికి పిలిచారు? 7 కుమారుల్ని సమూయేలు ఎదుటికి పిలిచారు. ఎవరు పిలిచారు? యెషయా గారు పిలిచారు, వాళ్ళ నాన్నగారు. పిలిచి ఈ కుమారులందరూ ఎక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా, అతడు ఇంకను కలసరవాడే ఉన్నాడు, అంటే చివరివాడు ఒకడున్నాడు. అక్కడ ఏమన్నారు? కలసరివాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చుండని చెప్పును. అతడు రాగానే నేను కొడుకుని వాడు ఇతడే, వాడిని అభిషేకించుము అని యెహోవా సెలవివ్వగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాడిని సమూయేలు ఏదైతే వాళ్ళ అన్నదమ్ములు ఏదైతే ఏం చేశారు? అభిషేకం చేశారనమాట. ఎవరికి? దావీదు మహారాజు గారికి. అక్కడ సౌలు ఉన్నారు కదా, సౌలు గారు అక్కడ ఏం చేస్తారంటే రాజుగా పరిపాలన చేస్తారు. ఆ ప్లేస్ లోనే ఎవరు పెడదాం అనుకుంటారు? దేవుడు దావీదు మహారాజు గారిని. యుద్ధంకి వెళ్ళినా సరే భయపడిపోతారు ఎవరైనా సరే. అంత పౌరుషంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి దావీదు మహారాజు గారు. ఒక సమయంలోనూ ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. అక్కడ ఏమంటే ఆ ఫిలిష్తీయులతో పాటు ఎవరు వస్తారు? గొలియాతు మీద పెద్ద వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి బలాస్తుంది అనమాట. ఆయన ఎలా ఉంటాడంటే 6 మారులు జానడు వ్యక్తి అనమాట. చాలా అయితే ఉంటాడు ఆ వ్యక్తికి చాలా బలం అనమాట. ఆ వ్యక్తి ఏం చేస్తాడని సవాల్ విసురుతాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజలపైన సవాల్ విసురుతాడు. నన్ను గెలిచి నన్ను ఓడించి వెళ్ళిపోతే మీ దేశానికి మేము దాసులుగా ఉంటామని చెప్తారు. అదే ఆ వ్యక్తిని మీరు ఓడిస్తే మాత్రం మీరు కూడా మాకు దాసులుగా ఉండాలి అని చెప్తారు అనమాట. అంటే అక్కడ ఏమవుతుందంటే ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరూ దడిచిపోతారు ఆ వ్యక్తిని చూసి. అంత భయంకరంగా ఉంటాడు ఆ వ్యక్తి. ఆ దేశానికి ఒక శ్రమ వస్తుంది అనమాట. ఆ శ్రమ వచ్చినప్పుడు ఎదురుగా ఎవరు వెళ్తారంటే దావీదు మహారాజు గారు. చదువుదాం ఆ అంశం మనం చదివినట్లయితే చాలా బాగుంటది. ఆ సందర్భం చదువుదాం మనం. 1 సమూయేలు 17:4 7 మనం చదివినట్లయితే, గాతు అయిన వాడు గొలియాతు అను సూర్యుడు ఒకడును ఫిలిష్తీయుల దండలో నుండి బయలుదేర్చును. అతడు 6 మూరల ఎత్తి ఎంత 6 మూరలు అంట 6 మూరల జానడు ఎత్తి మనిషి. 6 మూరలు అంటే తెలుసు కదమ్మా ఎంత ఉంటాడు ఎత్తి మనిషి? చాలా అయితే ఉంటాడు మనిషి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వ్యక్తి మనిషి అతని తల మీద అతడు యుద్ధము కవచము ధరించి ఉండును. యుద్ధం కవచం తెలుసు కదమ్మా, కవచము ధరించి ఉండును. ఆ కవచము 5,000 తులముల 5,000 తులములు రాగి 5,000 తులములు రాగి ఎత్తుగలదు. 5,000 తులములు రాగంటే మనిషి 5,000 తెలుసు కదమ్మా. అంత రాగంటే ఎవరు మోయగలరు? ఎంతో బలంగా ఉంటేనే మోయగలరు. ఆ బరువును మోయగలమా? 5,000 అంత చదవండి. 5,000 తులములు రాగి ఎత్తుగలదు. అంటే అర్థం చేసుకోండి మనిషి ఏ విధంగా ఉన్నాడు? భయంకరంగా అంత 6 మూల జానం ఎత్తి మనిషి. అంత వ్యక్తిని ఎంత ధరించుకున్నాడు? 5,000 వెండి తులములు కవచము ధరించుకున్నాడు. 5,000 అంటే తెలుసు కదా, మొయ్యగలం. అది ఎంతో బలవంతుడైతేనే మొయ్యగలడు. అది అంత బలంగా ఉండే వ్యక్తి ఎవరు? గొలియాతు. వచ్చి ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల పైన సవాలు విసురుతాడు. ఏ విధంగా సవాలు విసురుతాడు? నన్ను ఓడించి మీరు వెళ్ళిపోయింది, నేను మా దేశం అంతా మీకు బానిసలుగా ఉంటామని చెప్తాడు. లేదా
మీలో ఎవరినైనా పంపించండి, నేను ఓడించి అతను నన్ను ఓడిస్తే మాత్రం మీకు బాధ్యతలు ఉంటామని చెప్తాడు. కానీ ఆ వార్త అనేది ఎవరి చెవిలో పడుతుంది? దావీదు మహారాజు గారి చెవిలో పడుతుంది. ఇస్సై గారు తన కుమారులకి యుద్ధం కలిపితే రొట్టెలు పంపించి ఆ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు దావీదు మహారాజు చెవిలోకి వెళ్తుంది. చెవిలోకి వెళ్ళినప్పుడు ఎంత పౌరసంగా ఉంటాడంటే ఆయన కోపం ఎక్కువ. దేవుడి గురించి ఎవరైనా మాట్లాడిన అంత పౌరసంగా జీవించే వ్యక్తి దావీదు మహారాజు గారు. క్రిస్తీయుడు ఎవరు? ఆ వ్యక్తిగల మనిషి గొలియాతు. మీరు సౌలు దాసులు ద్వారా మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతను నా వద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపి తగ్గిన ఎడల మేము దాసులు మగుదుము. అలా ఏమంటున్నారు? నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. అంటే బానిసలుగా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో రాజు అలాగా బానిసగా ఉంచాడో అలాగా బానిసలుగా ఉందామని చెప్తున్నాడు అనమాట. కానీ అక్కడ ఏం చేస్తారంటే ఆ దాసుడు ఫిలిష్తీయుడు చెప్పి వచ్చి సౌలు ఉన్నారు కదా, సౌలు గారు రాజు ఉన్నారు కదా, ఆ సౌలు గారు రాజు గారు అలాగే సైన్యం ఏం చేస్తుందంటే భయపడిపోతుంది. అంత భయంకరంగా ఎత్తి రాజ్యం ఏమవుతుంది? ఇది మనం బాగా జీవించి ఒక సింహాసనం పైన అధికంగా ఉండి నీకు దాసులుగా ఉంటే నీ హృదయం ఒప్పుకుంటుందా? హృదయం ఒప్పుకోదు. కానీ ఆ దేశానికి ఒక శ్రమ వస్తుంది. కానీ అక్కడ దావీదు మహారాజు గారు ఎంత పౌరసంగా మాట్లాడతారంటే చూద్దాం. చాలా పౌరసంగా మాట్లాడతారు. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దావీదు మహారాజు గారు అంత గొప్పగా జీవించే వ్యక్తి ఒక్క సందర్భంలోనూ ఒక స్త్రీ బట్టి ఆయన ఏం చేస్తారు? దుష్కార్యం చేస్తారు. దేవుడి మాట వెనకంటే తప్పు చేస్తాడు. మొత్తం ఆయనకి ఎంత శ్రమలు వస్తాయంటే తన కుమారుడేటి మొత్తం ఆయన సైన్యం ఏంటి ఓడిపోయి మొత్తం కుమారుడు కూడా చనిపోతాడు. అందుకే దేవుడు చెప్పే మాట మనం యథార్థంగా వినాలి. చదువుదాం. మొదటి సమూయేలు 17:23-24 మనం చదివినట్లయితే అతడు వారితో మాట్లాడుచుండగా గాదు ఫిలిష్తీయుడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చాడు అన్నమాట. అంటే ఆడికే బలం ఉంది, నన్ను ఓడించే వ్యక్తి ఎవరు లేరనుకోను ఎర్ర దిగుతున్నాడు గొలియాతు. మరి అంత మనిషి అంత హైట్ ఉన్నాడు. 6 మూరలు అంటే తక్కువ పెట్టి అప్పుడు మనిషిని అంత హైట్ ఉండేవాడు, చాలా హైట్ ఉండేవాడు. అంత హైట్ అనమాట. హైట్ ఆడేం చేస్తున్నాడు? వచ్చి పైన మాటలు చెప్పిన పలకగా దావీదు వినును. ఎవరున్నారు? దావీదు మహారాజు గారు విన్నారు. ఇశ్రాయేలు అందరూ మనుషుల్ని చూసి ఆ మనుషుల్ని చూసి మిక్కిలి భయపడి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? మిక్కిలి భయపడిపోయారు. మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోయారంట. గొలియాతు ఎదుటి నుండి పారిపోయారు మొత్తం పారిపోయారు. అంటే అంత భయంకరంగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ రాజ్యాన్ని ఓడించేవాడని వచ్చాడు ఇశ్రాయేలు ప్రజల పైన. ఇశ్రాయేలు పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు లేదా? దేవుడు ఉన్నారు. దేవుడు అంటే ఎంత వ్యక్తిని ఓడించగలడు? దేవుడు అంటే ఎంత వ్యక్తి అయినా ఎంత విరుగు వచ్చినా సరే అవ్వదు, అక్కడ కింద పడిపోవలసిందే. అలాగే దావీదు మహారాజు చెవులు వినబడిన వెంటనే దావీదు ఏం మాట్లాడుతుందో చూద్దాం. అంత పవర్ఫుల్ గా జీవించే వ్యక్తి భయపడి మిక్కిలిగా పారిపోయారు. దావీదు మహారాజు ఏమంటున్నారంట మాటలు ఎవరున్నారు? ఫిలిష్తీయుడు ఏం చేశాడు? గొలియాతు వార్నింగ్ చేస్తున్నాడు, సవాల్ విసురుతున్నాడు. నీ సైన్యాన్ని నేను ఓడిస్తాను, మీలో ఎవరిని నన్ను పంపించు, వాడిని జయించిన అట్లా మీరు అందరూ నాకు బానిసలుగా ఉండని చెప్తారు. అది నన్ను జయించేస్తే మాత్రము మీకు మేము బానిసలుగా ఉంటామని చెప్తారు. కానీ దావీదు మహారాజు గారు మాత్రమే ధైర్యంగా ఉంది, మిగతాలందరూ పారిపోతారు. ఆ మాట వినడానికి ఏం చేస్తారంటే దావీదు మహారాజు గారు కోపం వచ్చి దావీదు జీవము గల దేవుని సైన్యమును దేవుని సైన్యమును, ఎవరి సైన్యము? ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు
ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే సున్నత లేని ఈ వ్యక్తికి ఎంత ఉంటే దావి మహమ్మద్ ఎంత ఉంటారు, చిన్న వ్యక్తి. గొలియాతు ఎంత చూస్తే చిన్నపిల్లలా కనబడతాడు గొలియాత్ దగ్గర. కానీ ఏం చేస్తారు, భయపడ్డు. ఎందుకు భయపడ్డు? అడవిలో గొర్రెలు కాసినప్పుడు సింహాన్ని గడ్డం పట్టుకొని చంపేస్తాడు. ఎలుగు బండిని కూడా ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళిపోతే సింహం తన నోట్ల నుంచి తీసి మరి జిట్టేసి మరి నాగేసి బాధేస్తాడు. దావీదు మహారాజు గారు ఎవరున్నారు? దావీదు మహారాజు గారు పక్కన దేవుడు ఉన్నారు. అందుకే అంత ధైర్యం అతనికి. అక్కడ ఏం చెప్తున్నారంటే చదువుదాం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించేస్తాడంట. వాడిని చంపేస్తాడంటున్నాడు. చంపి తొలగించి వానికి బహుమతి ఏమని తన వద్ద నిలిచిన వాడిని అడగగా, అంటే రాజు బహుమతి అక్కడ ఏం చేస్తారంటే రాజు గారు వీడిని చంపేస్తే మాత్రము కుమార్తెను గారు ఇచ్చి వివాహం చేస్తామని చెప్తారు. ఎవరు? సౌలు గారు స్వతంత్రులుగా చేస్తామని చెప్తారు. దావీదు మహారాజు గారు ఏం చేస్తారు, యుద్ధానికి సిద్ధమైపోతారు. ఇంకా కానీ ఆ వ్యక్తి చూస్తే ఎంత ఉంటాడు, ఆ వ్యక్తి గొలియాతు చూస్తే అంత ఉంటాడు. ఎలా అంత ధైర్యం ఎలా వచ్చింది దావీదు మహారాజు గారికి? అంటే దేవుని యందు ఎంతో పౌరుషంగా, చాలా భక్తిగా, విశ్వాసంగా జీవించాడు దావీదు మహారాజు గారు. ఆయన ఫిలిష్తీయులని మహా సైన్యమును ఓడించే వ్యక్తి. ఆయన అడుగేస్తే చాలు భయం. అంత పౌరకులుగా జీవించే వ్యక్తి ఒక్క సందర్భంలోనూ కోల్పోతాడు మొత్తం అంతా. పాపం చాలా డేంజర్. గొలియాతును అలాగే చంపి పడేస్తాడు. వరుసలు తిప్పుతాం కదా రాయ, ఒక 5 రాయలు తీసుకుంటారు. ఒక 5 రాయలు తీసుకొని ఒక రాయితో తిప్పి గొలియాతు శిరస్సు పని కొడితే అవుట్ పడిపోతాడు. ఇంకా పదవికి వెళ్ళి ఆమె కత్తి తీసుకొని చంపుతారు గొలియాతుని. ఆ యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశారు ఆ యుద్ధము. మనమైతే వెళ్తామా అంటే రాజు అడుగుతాడు అనమాట. రాజు ఏమడుగుతాడంటే, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, నీకు బలం లేదు, ఆ వ్యక్తి చూస్తే అంత ఉన్నాడు, నువ్వు అలాగా ఆ వ్యక్తితో ఫైట్ చేయగలవు అంటే అక్కడ దావీదు మహారాజు గారు ఏమవుతాం ఇస్తారంటే, నేను గొర్రెలు కాచినప్పుడు ఒక గొర్రెని సింహము ఎలుగుబంటి తీసుకెళ్ళిపోతే దాని నోట్ల నుంచి నేను విడిపించాను, దాన్ని గడ్డం పట్టుకొని నాలుగేసి బాగా చంపానని చెప్తారు. అక్కడ నా దేవుడు ఎలాగైతే నన్ను కాపాడగలరు, ఇక్కడ కూడా నా దేవుడు కాపాడతారని ఆ ధైర్యంతో ముందుకు వెళ్తారని చెప్తారు. ఎవరు? దావీదు మహారాజు గారు. అంత గొప్పగా యుద్ధానికి అంత పౌరుషంగా జీవించే గొప్ప వ్యక్తి అనమాట దావీదు మహారాజు గారు. ఒక సందర్భంలోనూ ఒక పాపం చేయడం జరుగుతుంది. స్త్రీలకి వ్యభిచారానికి చాలా దూరంగా ఉండాలి. ఒక యుద్ధ కాలంలోనూ ప్రతి ఒక్కరందరూ యుద్ధానికి వెళ్ళిపోతారు. ఆయన రాజు ఏం చేస్తారంటే, పరుగులు వేసి మేడపై నుంచి ఒక స్త్రీ స్నానం చేస్తే కంటితో చూడడం జరుగుతుంది. ఆ స్త్రీని ఈ దోతలతో బంటలతో పంపించి స్త్రీని తేవడము, ఆ స్త్రీని సేవించడం జరుగుతుంది. స్త్రీని సేవించడం కాక తన భర్తని ముందు వరుసలో పెట్టి ఆ యుద్ధంలోనూ చంపడం కూడా జరుగుతుంది. మరి దేవుడు అది నచ్చుతుందా? దావీదు మహారాజు అలా చేశాడు. అంత గొప్పగా జీవించే వ్యక్తి, దేవుని యందు పౌరుషంగా జీవించే వ్యక్తి ఒక్క సందర్భంలోనూ ఒక్క స్త్రీని బట్టి ఏమైంది? దుష్కార్యం చేశాడు. చదువుదాం. అందుకే చాలా జాగ్రత్తగా జారత్వముకి, వ్యభిచారానికి, స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయంలో 11వ అధ్యాయము 2వ వచనం 5వ వచనం. ఒక దినమున ప్రొద్దుగంపు వేళ, అంటే ఉదయం తెల్లవారుజామున దావీదు పడగ మీద నుండి లేచి రాజనగర మీద, అంటే రాజ్యం తెలుసు కదా, అంటే గృహం, ఆ రాజు మీద ఏం చేస్తున్నాడంటే
నడుచుచు పైనుండి చూచుచుండగా, అంటే ఆ రాజు అటు ఇటు నడుస్తుంది అనమాట. పైన అటు ఇటు నడుస్తుంటే ఒక స్త్రీ స్నానం చేస్తుంది. ఆ స్నానం చేసినప్పుడు ఏం చేస్తారంటే చూస్తారు. చూసినట్టు నేను చెప్పాను కదా. కానీ అక్కడ ఏం చేస్తారు, ఆమెతో తప్పు చేయడం బట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. దావీదు మహారాజు గారు కూడా తన బిడ్డని నాశనం చేయడం జరుగుతుంది. ఆ బిడ్డ బదులుగా ఎవరిని ఇస్తారు, సొలొమోను గారిని ఇస్తారు. ఆ బిడ్డ బదులుగా సొలొమోను గారిని ఇస్తారు. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే దావీదు మహారాజు గురించి, మనం కూడా దేవుడిపై అంత నిజాలుగా యథార్థంగా జీవించినప్పుడు మనం కూడా తప్పు చేస్తే మనం కూడా శిక్ష ఉంటుంది. మనం కూడా ఎక్కువ కాదు. ఆవిడతో సేవించడం కాక బాగా ఉంచుకుందామని ఆ భర్తంతో అడ్డని ఆ భర్తను ఏం చేస్తాడు, చంపించేస్తాడు. మరి వ్యభిచారం పాపం కాదా? నరహత్య పాపం కాదా? పాపం కాదా? భయంకరమైన పాపం చేశాడు. తర్వాత ఆ బిడ్డ చనిపోవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మనం ఏం చేశారంటే మారు మనసు పొంది ఆ రోజు నుంచి కూడా దావీదు మహారాజు గారు చాలా గొప్పగా జీవించారు. చాలా గొప్పగా దేవుడే సాక్ష్యం ఇచ్చారు. అంత గొప్పగా జీవించారు. మనం కూడా ఏదో విషయంలో ఎక్కడైనా పడిపోతే మనం దానిలోనే ఉండగలం ఇంకా జీవితం. అక్కడి నుంచి విడిచిపెట్టుకొని ఇంకా మనం దావీదు కూడా మనం జీవించలేం. కానీ కాస్త కొంచెమైనా మనం ముందుకు వెళ్ళాలి. పౌరసంగా చదువుదాం. దావీదు పంపి ఆమెను తన నగరానికి తప్పించుకునగా ఆమె అతనికి భార్యగా అతని కొరకు కుమారుని కనెను. ఎవరు కుమారుని కనిందనమాట భార్య. ఎవరి భార్య? ఊరియా భార్య. ఇలా చెప్పాను కదా నరక నుంచి శాంతి వస్తే. కానీ అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండును. దేవుడి దృష్టికి దుష్కార్యంగా ఉండును అంటే గొర్రె కాపుడిగా ఉంది. అంత వ్యక్తిని, ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా దీవించారంటే అంత గొప్పగా దీవించారు. కానీ తప్పు చేశారు. బిడ్డ చనిపోవడం జరుగుతుంది. వాడు అనగలదు కానీ చాలా బాధలు పడతారు. దావీదు మహారాజు గారు చాలా బాధలు పడతారు. కానీ మారు మనసు పొందుతాడు. ఆ మారు మనసు పొంది ఇంకా జీవితం విడిచిపెట్టుకొని దేవుడి కొరకు యథార్థంగా జీవిస్తారు అనమాట. యథార్థంగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు అనమాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే, తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. ఎవరిని తొలగించారు? సౌలును తొలగించారు. ఎవరు తొలగించారు? దేవుడు తొలగించారు. దావీదు మహారాజు గారిని ఏం చేశారు? ఏర్పరచుకున్నారు. మరియు ఆయన నేను యెష్షై కుమారుడు అయిన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడై మనుషుడు. ఇష్టానుసారుడై మనుషుడు అంట. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. అలా ఎందుకు అందరూ మాట? ఆరోజు తప్పు చేశాడు. తప్పు తెలుసుకొని ఇంకా దేవుడి వరకు ఎలా బ్రతకాలనేది చూపించాడు. యథార్థంగా ఒక దేవాలయ మందిరం కట్టాలని ప్రతిదీ సమకూర్చి సొలొమోను గారి దగ్గర పెట్టేశారు. మొత్తం అంతా సొలొమోను గారు ఏం చేశారు? ఒక మందిరం కట్టించారు. మనం కూడా ఏం చేయాలంటే ఈ భూమిని జీవించినప్పుడు పాపానికి చాలా దూరంగా ఉండాలి. ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో పాపం ఉంది. ఆ పాపానికి మనం ఏం చేయాలి? చాలా దూరంగా జీవించాలి. దూరంగా అంటే ఏంటి? మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటే ప్రతి కీడికి ప్రతి పాపానికి దూరంగా జీవించాలి. మన హృదయంలో ఎవరున్నారు? ఏంతో పోల్చారు? ఇదొక ఆలయంతో పోల్చారు. ఈ ఆలయంలో ఎవరున్నారు? యేసు ప్రభు గారు ఉన్నారు. మరి దేవుడు ఒక ఆత్మ ఉంటే ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేయడా? దేవుడు పాడు చేస్తారా? పాడు చేయరా? అందుకే మనం జీవించినప్పుడు మనం వణుకుతోనూ భయంతోనూ భక్తితోనూ మనం జీవించాలి. వేసుకోవాలి దేవుడి దగ్గర. ఈరోజు మనం మామూలుగా దేవుడు పిల్లలేదు.
ఆయన ప్రాణం పెట్టి మనందరినీ ఏర్పరచుకున్నాడు. దావీదు మహారాజు గారు ఆయన గొర్రెలుగా కాల్చినప్పుడు ఆ సింహాన్ని జిత్తు పట్టుకొని చంపడంత బలం అడిగించాడు. ఎలుగుబంటిని సింహాన్ని చంపినప్పుడు. అలాగే సంసోను గారిని మనం చూస్తాం. ఒక స్త్రీ బట్టి ఏమవుతుంది, సేమ్ ఎంత గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి, చాలా బలవంతుడు. ఒక దవడ ఎముకతోను 1000 మందిని చంపుతాడు. ఒక ఎముకతోను అంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఒక సందర్భంలో ఆ స్త్రీ విసిగిస్తాడు బాగా, నీ బలం ఎక్కడ ఉంది, నీ రాష్ట్రం ఏంటనేది చెప్పు చెప్పు చెప్పని నా జిత్తులో ఉందని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు స్త్రీ, ఆ రాష్ట్రం అనేది చెప్పేస్తుంది. ఆ జిత్తు కట్ చేయడం జరుగుతుంది. తల కట్ చేయకూడదు, కట్ చేసిన ఎడల బలము పోతదని చెప్పేస్తాడు దేవుడు దోటతో. కానీ ఆ స్త్రీ ఆ బలం ఎక్కడ ఉందో ప్రతిసారి కనుక్కోవడం అనేది అలాగా చెప్పడం జరుగుతుంది. అందుకే కొన్ని సీక్రెట్లు అనేది మనం చెప్పకూడదు, ఎవరికి పడితే అది చెప్పకూడదు, జాగ్రత్త పడాలి. కొన్ని సీక్రెట్లు చెబితే ఆ సీక్రెట్లు మనం పతనం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి కొన్ని సీక్రెట్లు. ఆయన ఏం చేశాడు, చెప్పేశాడు. ఎవరితో, ఆ స్త్రీతో. ఆ స్త్రీ బట్టి ఏమైంది, అక్కడ చూస్తే దావీదు మహారాజు గారు ఆ మేడ పైన చూసి ఆశపడతాడు. ఇక్కడ చూస్తే స్త్రీ బట్టి లోబడిపోయి చెప్పేస్తాడు ఆ రహస్యాన్ని. ఏమవుతుంది, ఆ సైన్యం వచ్చి తీసుకెళ్ళిపోయి 2 కళ్ళు పెంచేస్తాడు. సంసోను గారు అంత బలవంతుడు వ్యక్తిని 2 కళ్ళు తీసి ఏం చేస్తాడు, బంధించేస్తాడు. కానీ దేవుడికి మళ్ళా అవకాశం అడుగుతాడు. తండ్రి ఒక్కసారి అవకాశం ఇవ్వని, వీరందరినీ నాశనం చేయాలనేది ఒక్కసారి బలం ఇవ్వని వేడుకుంటాడు. మళ్ళా దేవుడు వెంటనే బలం ఇస్తాడు. వెంటనే ఆ స్తంభాలని చీల్చి మొత్తము 3,000 జనాలు చనిపోతారు మొత్తమును. అక్కడ అలా పతనం అయిపోతారు అక్కడ. అంటే ఎంతో బలంగా ఉన్న వ్యక్తి అయినా సరే స్త్రీ బట్టి ఏమవుతుంది, పతనం అవుతున్నాడు. రాజులే పతనం అయిపోయారు స్త్రీ బట్టి. అంటే అలాగే వివాహం చేసుకున్నాం, భర్తకి భార్య ఏం చేయాలి, లోబడి జీవించాలి. అలాగే భార్యని భర్త ఏం చేయాలి, ప్రేమించాలి. ఫస్ట్ వివాహం చేసినప్పుడు దేవుడి దగ్గర మీరు మాట ఇచ్చారు లేదా, ఏ విధంగా మాట ఇచ్చారు, కష్టమైనా సరే, బాధ ఎందు కానీ, కష్టమందు కానీ, ఇంకా సంరక్షించే విషయంలో కానీ ప్రతి విషయంలోనూ నేను బాగా చూసుకుంటానని మాటిచ్చారు లేదా. వివాహం చేసుకున్నప్పుడు ఎవరో మాటిచ్చారు, దేవుడే మాటించారు. మరి నీ భర్త అంటే భర్తే, భార్య అంటే భార్యే. పరస్త్రీని చూసిన ఎడలా వ్యభిచారమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి, భార్యని ప్రేమించాలి, భర్తకి భార్య లోబడాలి. వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఏదైనా దాచుకున్నామా, సీక్రెట్స్ ఏం దాచుకుంటే వాళ్ళ జీవితం అసలు ముందుకి ఆనందంగా వెళ్ళదు. తర్వాత ఏమవుతుంది, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది. భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి, ఒకరికొకరు అర్థం చేసుకొని జీవించాలి, తగ్గాలి. భార్య భర్తకి లోబడాలి. అలా ఉన్న ఎడలా వాళ్ళ జీవితము వాళ్ళ కాపురం ఎంత చక్కగా వెళ్తుందంటే చాలా ఆనందంగా వెళ్తుంది. అదే విధంగా పిల్లలు కూడా